పుత్రులు 7 రకాలుగా జన్మిస్తారు. 1. పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించినవాడు తాను దాచిన సొమ్ముని తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు. 2. తాను పూర్వ జన్మయందు బాకీ పడిన అప్పును చెల్లించటానికి పుత్రుడిగా జన్మిస్తాడు. 3. పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవటానికి ఈ జన్మలో పుత్రుడిగా జన్మిస్తాడు. 4. పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేశాడు, దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవటానికి అపకారం చేసిన వాడికి పుత్రుడిగా జన్మిస్తాడు. 5. పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవా సుఖాలకు బదులు తీర్చటానికి పుత్రుడిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు. 6. పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుంచి ఉపకారం పొందుతాడో ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయటం కోసం పుత్రుడిగా జన్మిస్తాడు. 7. ఏమీ కోరుకోనివాడు కూడా పుత్రుడిగా జన్మించి తన విధులను తీరుస్తారు. ఈ విధంగా పుత్రులుగా జన్మించిన వారు కర్మానుసారంగా తమ పనులు పూర్తి కాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయటమో ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య, భర్త, సోదరుడు, పనిమనిషి, ఆవు, కుక్క మొదలైన పశువులు కూడా కర్మ రుణం తీర్చుకోవటానికి మనతో ఉంటారు. రుణం తీరగానే వదిలి వెళ్ళడమో పరలోకానికి చేరడమో జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు చండాలుడు కావాలి అంటే 7 జన్మలు పడుతుంది. ఒక చండాలుడు బ్రాహ్మణుడు కావాలి అంటే 7 జన్మలు పడుతుంది. చెడు కర్మలు చేస్తే దిగిపోతారు, మంచి కర్మలు చేస్తే పైకి ఎక్కుతారు. బ్రాహ్మణత్వం లేదా చండాలత్వం కేవలం కర్మ జ్ఞానం, అజ్ఞానం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి మానవ జన్మ ఎత్తాలి అంటే క్రిమి నుంచి, కీటకాల నుంచి, పక్షుల నుంచి, పశువుల నుంచి మానవుడుగా అవతరించాలి. అదే మనిషి దిగజారిపోతే మానవ జన్మ నుంచి పశు జన్మ, పక్షి జన్మ, కీటక జన్మ, క్రిమి నుంచి జన్మ ఎత్తాలి.